ఎన్నికల రాజకీయాల్లో సీట్లు మొత్తం ఒకే పార్టీ గెలుచుకునే సందర్భాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. దేశానికి పాలనా కేంద్రం ఢిల్లీ విషయంలో మాత్రం గత 3 పర్యాయాలుగా ఏదైనా ఒక పార్టీనే మొత్తం సీట్లన్నీ కైవసం చేసుకుంటూ వస్తోంది. కేంద్రపాలిత ప్రాంతానికి ఎక్కువ, పూర్తిస్థాయి రాష్ట్రానికి తక్కువ అన్న స్థితిలో ఉన్న ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి తదుపరి జరగబోయే 6వ విడత ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పూర్తిగా పట్టణ రాష్ట్రంగా ఉన్న ఢిల్లీలో 2009లో మొత్తం సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, ఇక 2014 వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ ఎన్నికల్లో 46.40% ఓట్లు సాధించిన బీజేపీ ఢిల్లీలోని 7 సీట్లు గెలుచుకుంది. 2019లో మరొకసారి అన్ని సీట్లను గెలుచుకుని తన పాత రికార్డును సమం చేసుకుంది. అయితే ఈసారి మరింత బలాన్ని పెంచుకుని 56.86% ఓట్లు సాధించింది. ఈ సిచ్యువేషన్స్ లో మే 25న జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన పాత రికార్డును సమం చేస్తుందా అన్నది ఒక పెద్ద సవాల్గా మారింది. ఇందుకు కారణంగా 10 ఏళ్ల పాలనలో సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో కమల దళానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలన్నీ ఏకమవ్వడంతో పోటీ రసవత్తరంగా మారింది. మోదీ అలాగే షా ద్వయం అధికార పగ్గాలు చేపట్టిన అప్పటి నుంచి బీజేపీ దేశవ్యాప్తంగా నానాటికి స్ట్రాంగ్ గా బలపడుతూ వచ్చింది. అదే టైంలో కాంగ్రెస్ కూడా బలహీనత పడుతూ వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో క్రమక్రమంగా బలహీనపడింది. ఇక 2009లో ఆ పార్టీ 57.11% ఓట్లను సాధించిన హిస్టరీ ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆప్ పార్టీ విషయానికి వస్తే ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ తన ఉనికి చాటుకోవడమే కష్టంగా మారింది. ఆ పార్టీ బలం 2014 నాటికి 42.1% తగ్గగా, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశం అనంతరం జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం 22.51% పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 18.11% ఓట్లు సాధించింది. ఈ రెండు పార్టీలను మించి బీజేపీకి ఏకపక్షంగా 56% పైగా ఓట్లు రావడం వల్ల ప్రత్యర్థులెవ్వరూ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గనక మనం చూసుకున్నట్లయితే 5 చోట్ల కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో నిలవగా, 2 చోట్ల ఆప్, నార్త్ వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీలో రన్నరప్ గా నిలిచింది. మొత్తం మీద గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తే శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లిగా కబళిస్తుందని అర్థమవుతుంది. ఇక ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేతి నుంచి అధికారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ హస్తగతం చేసుకుంది. గుజరాత్, గోవా వంటి రాష్ట్రాలు సహా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకుకై గండి పెడుతూ వచ్చింది. అయితే ఏ పార్టీతో తన అస్తిత్వానికి, ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందో ఆ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జతకట్టింది. ఢిల్లీలోని 7 స్థానాల్లో మెజార్టీ స్థానాలు 4 ఆప్కి కట్టబెట్టి 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది.